Dr. Rice Sugar Free Diets. La 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 la. Dr. Rice Diabetic Rice తినండి. ఏదైతే డివిజన్ పెద్ద మనుషులు ఉంటారో వాళ్ళందరూ కూర్చుని ఒక పేరు యునానిమస్ గా మీరు డిసైడ్ చేసి డివిజన్ అధ్యక్షుడిగా మీరు ఆయన బయోడేటా ఆయన ఓటర్ ఐడి కార్డు ఆధార్ కార్డు కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో మీ డివిజన్ నంబర్ వేసి మీ అందరి సంతకాలు ఇంద్రమ కమిటీ మెంబర్స్ మీరు పెద్దలందరూ వేసి నిర్ణయం తీసుకొని ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ ఒకవేళ ఏదైనా ఈ డివిజన్లలో ఒకరు లేక ఇద్దరు ముగ్గురు అభ్యర్థులుగా మేము కూడా డివిజన్ అధ్యక్షుడిగా మేము పోటీ చేస్తామని చెప్పి వారు కూడా ఉంటే వారి అభ్యర్థనలు కూడా మీరు తీసుకొని సిటీ కాంగ్రెస్ ఆఫీస్ లో మీరు ఇవ్వాల్సిందిగా దానిని మేము పరిశీలించి రాష్ట్ర బీసీసీ అధ్యక్షుడు వారు పంపిస్తాం. అక్కడ మన గౌరవనీయులు పెద్దలు సుబ్బిరెడ్డి గారు కానీ మహేశ్వర గారు కానీ వారి ఇద్దరు కూర్చొని ఏ డివిజన్ ఏ అధ్యక్షుడు నియమించాలా కలెక్టర్ ఇచ్చిన పుస్తకాలు ఇవ్వను. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। नमस्कारम, सत श्री अकाल। आज के दिन निजामाबाद कारपोरेशन में 54 कारपोरेशन के डिविजन प्रेसिडेंटों को यहाँ पर 3 दिन से शेड्यूल वाइज मीटिंग ली जा रही है। उस मीटिंग में ऑल इंडिया कांग्रेस कमेटी के सदर खरगे साहब के आदेश पर राहुल जी जो ऑर्गेनाइजेशन में तब्दीली लाने के लिए जो उन्होंने कहा, हमारे सदर तेलंगाना रियासत के कांग्रेस पार्टी के सदर अपने भाई महेश कुमार गौर साहब के आदेश पर तेलंगाना रियासत के हर जिले को 2 ऑब्जर्वर्स लगाकर निजामाबाद जिले में बलमूर वेंकटेश और तिरुपति अन्ना को दोनों को मेरे साथ जो भी कारपोरेशन एसटी कारपोरेशन के चेयरमैन है यहाँ पर ऑब्जर्वर लगाए। वैसे ही अपने जिले से मंचिलियाल जिले को रामगोपाल को ऑब्जर्वर लगाए। मुझे आदिलाबाद जिले का ऑब्जर्वर लगाकर गांव की सतह से मंडल की सतह से वैसे ही यहाँ पर म्युनिसिपालिटी में कारपोरेशन के जरिए जो कारपोरेशन डिवीजन प्रेसिडेंट्स हैं वो प्रेसिडेंटों को अपॉइंटमेंट करने के लिए पिछला 10-15 दिन से प्रोग्राम चल रहा है। उसमें आज खुशकिस्मत है हमारे निजामाबाद अर्बन के इंचार्ज तेलंगाना रियासत के मुशीर जो सीएम साहब के एडवाइजर है शब्बीर अली साहब के मौजूदगी में हमारा भतीजा जो 15 साल से कांग्रेस पार्टी का टाउन का सदर है और नोड़ा का चेयरमैन भी है, और इस वक्त केशव वेणु साहब की सदारत में मेरे साथ यहाँ पर जावेद अकरम साहब, रत्नाकर साहब, रामकृष्ण साहब, यूथ कांग्रेस के विपुल गौड़ साहब, डीसीसीएल के राजा नरेंद्र गौड़ साहब और कैसा भाई, यहाँ पर जो भी उद्दूत भाई, जो भी कारपोरेटर्स, एक्स कारपोरेटर्स, खुसूसन मेरे बहनों खवातीन यहाँ पर मौजूद है। मैं आपसे ऑल इंडिया कांग्रेस कमेटी के जरिए 1-2 बात बताना चाह रहा हूँ। कल 2 तारीख तक आपके डिवीजन प्रेसिडेंटों को आपके डिवीजन में जो यहाँ पर आज 10 डिवीजनों के प्रेसिडेंट यहाँ पर मौजूद है, कल आने वाले इंतखाबात के बल्दिया इलेक्शन से पार्टी इलेक्शन ఏదైతే తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద గడిచిన నెల రోజుల నుంచి మీరు చూస్తే అనేక కార్యక్రమాలను మనం ప్రజల వద్దకు తీసుకెళ్లడం జరుగుతుంది. ఒకటే లక్ష్యం, ఏఐసిసి ఆదేశాల మేరకు గౌరవ పెద్దలు మల్లికార్జున గారి సూచనల మేరకు భారత ప్రధాని రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు గౌరవ పెద్దలు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి సూచనల మేరకు సంస్థాగత నిర్మాణం పార్టీ బలోపేతానికి ఈ కార్యక్రమాలను దేశంలో 2 రాష్ట్రాల్లో ప్రారంభించడం జరిగింది. ఒకటి గుజరాత్ రాష్ట్రం,
రెండోది తెలంగాణ రాష్ట్రం. ఈ కార్యక్రమాలు చేస్తున్న తరుణంలో మనందరం కూడా పార్టీ లైన్లో ఉంటూ పార్టీ విధి విధానాలకు కట్టుబడి పనిచేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే గడిచిన 10 సంవత్సరాలు మనమందరం కూడా ఆర్థికంగా మానసికంగా గత ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడ్డ సందర్భాలు చాలా ఉన్నాయి. ఇక్కడున్న వారికి ఆ ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు పెట్టి కేసులు పాలు చేయడం జరిగింది. కానీ మీరందరూ నికారసమైన కాంగ్రెస్ కార్యకర్తలుగా ఉండి కరడు దక్కిన కాంగ్రెస్ వాదులుగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడటానికి ఆహార్నిశలు కృషి చేసి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడటానికి మీరందరూ కారకులని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉపన్యాసాలు కాకుండా కొన్ని మీరు క్వశ్చన్స్ అడిగేందుకు మీ మనసులో ఉన్నాయి. ఇంద్రమ్మ గాని రాజు యువ వికాసం మీదనే మీకు క్వశ్చన్ ఆన్సర్ చేస్తాం. ఫస్ట్ అయితే కాంగ్రెస్ పార్టీ 18 సంవత్సరం నెలలో 100 వాగ్దానాలు పూర్తి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ గారు 10 సంవత్సరాల్లో ఒక యువకునికి గ్రూప్ 1, 2, 3, 4, 5, 6, 6 ఎవరికి ఒక జాబ్ ఇవ్వలేదు. మనం క్యాలెండర్లో 1 ఇయర్ పూర్తి కాకముందే 59,000 యువకులకు జాబ్ ఇచ్చిన ఘనత మనది. ఇది అర్బన్ కాబట్టి నేను వ్యవసాయం మీద మాట్లాడకుండా మన అర్బన్ సమస్యల మీద మాట్లాడతాను. हमको 1 कम 60 नौकरियां देने वाली पहली सरकार है पूरे भारत देश में। पूरे भी 1 साल के अंदर 59,000 जॉब्स सिर्फ कांग्रेस पार्टी ने। हम लोग नौजवानों तक पहुंच नहीं सके। మనం యువకుల మధ్యలో పోలేకపోతున్నాం. ఎంతమంది యువకులు కష్టపడ్డారు. ఈ తెలంగాణ మెయిన్ కార్యక్రమంలో ఒక జాబ్ రాలేదు. రిటైర్డ్ మన జాబ్ మన వయసు అదైపోయింది. నేను ఒక జిల్లా పోతే కామారెడ్డిలో ఒక ప్రాంతంలో పోయినా నేను మల్లెపల్లి. ఒక ఆమె నా దగ్గరకు వచ్చింది. సార్ చూసినాం కదా, నేను ఉద్యమంలో నాకు గ్రూప్ 1 ఎగ్జామ్ రాసిన హాల్ టికెట్ వస్తే ఇది కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ లో ఆ హాల్ టికెట్ చెప్పేసిన అప్పుడు నా తెలంగాణ వచ్చినప్పుడు నేను ఎగ్జామ్ రాస్తా అప్పుడు రాయా అది అప్పుడు ఎగ్జామ్ రాయకుండా హాల్ టికెట్ చెప్పేసి ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయించాను. కానీ కేసీఆర్ వచ్చినాక ఎంతో ఆశ పెట్టాను. రాగానే ఎగ్జామ్ పెడతాను అనుకున్నా. ఎగ్జామ్ అయితే రాలేదు, జాబ్ అయితే రాలేదు, కానీ 2 పిల్లలు వచ్చేసారు. ఎందుకు వచ్చినాయి మా పిల్లలు అంటే ఇక మా తల్లిదండ్రులు నీకు వయసు అవుతుంది, అది ఎప్పుడు వస్తుందో ఏమన్నా పెళ్లి చేసుకొని ఆయన కూడా గ్రూప్ 2కు ప్రిపేర్ అయ్యిండు. ఆయన ప్రైవేట్ టీచర్ గా చేసుకుంటూ నేను ప్రైవేట్ టీచర్ ఇంకా నక్కమైన ఆర్డర్ సార్ ఇద్దరు మీకు పిల్లగాడు ఒక ఆడని 2 వచ్చేసినారు. మేమే బతకాల కష్టం అంటే 2 పిల్లలతో అయింది. ఇది కేసీఆర్ అమ్మా. అది కన్నా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ లో 59,000 వ్యక్తిస్తూ పిల్లలు. రెండోది మేజర్గా మన అర్బన్ సంబంధించి మనకు మన నిజామాబాద్ జిల్లాకు ఇప్పుడే మా రాజేందర్ చెప్పినట్టు 400 కోట్ల రూపాయలు మా దగ్గర ఇప్పుడు సిలక్ ఉన్నాయి. సిలక్ అంటే మనము అమలు తీసుకొచ్చినాం. దాదాపు డ్రైనేజ్ అండ్ డ్రింకింగ్ వాటర్ తో సహా 11,000 నల్ల కనెక్షన్లు ఫ్రీ కనెక్షన్ ఇచ్చేందుకు 18 నీళ్ల ట్యాంకులు ఇప్పుడు 8 ట్యాంక్స్ స్టార్ట్ అయినాయి. ఇంకా మన స్టార్ట్ కాలేదు, నిన్న రివ్యూ అయింది. వాళ్ళని కూడా హైదరాబాద్ లో పట్టుకుని తొందరగా ఆ కాంట్రాక్టర్లు మేఘా కృష్ణారెడ్డి వాళ్ళు తీసుకున్నారు. మాట్లాడి ఆ తొందరగా పనిచేసి మనము 4-5 నెలల్లో 18 వాటర్ ట్యాంక్స్ తో సహా 170 కిలోమీటర్ అంటే ఇది హైదరాబాద్ కి అంత దూరం ఇంటర్నల్ పైప్ లైన్స్ వేసి అందరికీ డ్రింకింగ్ క్లీన్ వాటర్ తాగిపించే కాంగ్రెస్ పార్టీ ఉంది. నుడా చైర్మన్ గారి దగ్గర 20 కోట్లు ఉన్నాయి. ఆయన కూడా రేపు నుండి కొంచెం అండర్ గ్రౌండ్ దానికి
మళ్ళీ సిమెంట్ పెట్టాం. దాంతో సహా నా దగ్గర సిమెంట్ గురించి 60 డివిజన్కి 1 కోటి రూపాయలు తెచ్చిన 60 crores టెండర్ అయిపోయింది. టెండర్ కూడా రెడీ అవుతుంది. ఇవన్నీ ప్రొసీడింగ్స్ వెళ్ళింది. రేపు వెళ్ళిలో టెండర్ అవుతున్నది. తర్వాత గతంలో టికెట్ పైసలు లేదని వదిలేసిన వర్క్ అది ఉంది. మీరు ఎవరు చూడలేదు. ఎక్కడ పెట్టాలని ఏ వర్క్ చెప్పినా మా కేశవ్ గారికి ఆయన బృందానికి నేను చెప్పి మాకు బిల్లు అవ్వాలి. ఆయన కూడా ఏం తప్పలేదు. ఇంజనీర్లకు పంపుతున్నాం. మీరు అప్పుడు వస్తాం ఇప్పుడు వస్తామని పోతున్నాము. ఎలక్షన్ లో టికెట్ వచ్చాక అప్పుడు యువ 60 పోతుంది 80 పోతుంది 10 పోతుంది. మీకు అధికారం ఇచ్చి మీకు అన్ని ఇచ్చి పొంది అంటే పోతలేదు. దాంట్లో సహా సన్న బియ్యం ఈయన అర్బన్ లో కావాల్సింది సన్న బియ్యం. ఎవరు ఇవ్వలేదు సన్న బియ్యం. భారతదేశ చరిత్రలో ఎన్ని రాష్ట్రాల్లో బీజేపీ ఉన్న స్థాయిలో కూడా సన్న బియ్యం లేదు. కేవలం ఉన్నది సన్న బియ్యం అంటే తెలంగాణ గవర్నమెంటే. దానికి అప్రిసియేషన్ లేదు. మనం ఓడిపోతలేదు. పబ్లిక్ దగ్గర అన్నం తింటలేరు. నేను వచ్చినా అక్కడ బస్తీలో తిన్నా. ఒకసారి మన అభయహస్తం కాలేదు 2 చోట్ల పోయి తిన్నా. మీరు ఎంత దగ్గర తిన్నా నాకు తెలియదు. రోజు ఒక గదిలో ఒక ఇంట్లో పోయి ఇట్లందమ్మ సన్న బియ్యం అని ఎక్కడ పబ్లిసిటీ అయ్యేది. అట్లనే సన్న బియ్యం. ఇక రేషన్ కార్డు విషయంలో ఇప్పుడే ఆ మిత్రుడు చరణ్ కార్పొరేటర్ గారు చెప్పినారు. అన్న ఆ పేర్లు యాడ్ అవుతున్నాయి. వాస్తవం యాడ్ అవుతుంది. కొత్త రేషన్ కార్డు అది ఎట్లా సిస్టమ్ పెట్టినారంటే ఆధార్ కార్డు మన రేషన్ కార్డు అన్నిటికీ లింక్ కార్డుగా తయారైనందుకు కొన్ని చర్యల గురించి ఎక్సర్సైజ్ జరుగుతుంది. అప్పటి వరకు మనం మాట ఇచ్చాం కాబట్టి 3 విడతలు వరకు తీసుకున్నాం. దాంట్లో పాత కార్డు అనే పుట్టిన పిల్లలు 10 సంవత్సరాల నుంచి కార్డు లేదు కాబట్టి వాళ్ళను యాడ్ చేస్తున్నాం. కానీ వెరీ సూన్ న్యూ రేషన్ కార్డ్ ఫ్యామిలీ కలెక్ట్ చేస్తాం. ఇప్పుడు ఉన్న కార్డులే మనుషులను పే చేసాం. కానీ అట్లా కాకుండా ఫ్యామిలీ లెక్కమైన అలగైన వాళ్ళకు అందరికీ సపరేట్ కొత్త రేషన్ కార్డ్ వెరీ సూన్ గా ఇవ్వబోతున్నామని, అది కూడా ఇంద్రమ్మ కమిటీ మీ చేతుల ద్వారానే పంచిపిస్తామని కూడా మీకు హామీ ఇస్తున్నాము. ఇకపోతే ఇంద్రమ్మ కమిటీలో చాలా బాధాకరంగా మీకు చెప్పాలా ఏంటంటే ఇంద్రమ్మ ఇళ్ళ విషయంలో ప్రతి మన ఆర్మూర్కు 3,500, గోదావరికి 3,000, మాసవాడకు 1990 కామెడీలు ఉన్నాయి. అట్లనే నిజామాబాద్ అర్బన్ 3,500. కానీ దాంట్లో మనకు శాంక్షన్ అయింది 750. మొత్తం ఉమ్మడి జిల్లాలో అందరికంటే తక్కువ నిజామాబాద్లోనే ఉండదు. ఎందుకంటే అర్బన్ ల్యాండ్ లేవు మన దగ్గర. కానీ దాంట్లో 751లో మనకు శాంక్షన్ అయి ప్రొసీడింగ్ ఇచ్చి పని మొదలైంది ఒకటి ఏకి అల్లా ఎవరికే మొదలైతే ఏకి చెడుతాయి. ఒకటే దీని మీద మొత్తం దీని రివ్యూ మీటింగ్ నిజామాబాద్ లో దీని మీదనే జరిపించారు. చాలా మంది ఉన్నారు కంపెనీలో. इसी पे करे हम मीटिंग. ऐसा एक आज 752 सैंक्शन है तो कमिश्नर को लेके और इंस्ट्रक्शन इच्छाను ఒక స్పెషల్ కంట్రోల్ రూమ్ పెట్టు. నువ్వు పని ఇప్పుడు వర్షాలు పడతాయి, డ్రైనేజ్ పోయింది, మరి ఈ పని ఆగిపోతుంది. దీనికి ఒక స్పెషల్ కంట్రోల్ రూమ్ పెట్టి మళ్ళీ ఎవరెవరైనా మీరు లీడర్ తీసుకుంటా మనకు ఈ కాలంలో ఆల్రెడీ భూములు ఉన్నాయి. కానీ కొందరు చెప్పినట్టు నోటరీ ఉన్నాయి. కొందరికేమో శ్రీనివాస్ గారు ఉన్నప్పుడు పట్టా ఇచ్చిన కానీ బౌండరీస్ ఫిక్స్ చేయలేదు. ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళకి వస్తున్నారు. దాన్ని సర్టిలైట్ పిక్చర్ ద్వారా వాళ్ళను ఒక చోట తీసుకొచ్చి లైన్ గా రోడ్స్ వేసుకుంటా వాళ్ళకి ఎంత వస్తుందో అది ఇమ్మీడియట్లీ చేయాలని నేను ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన. సో మనలో ఒక 300-400 మంది ఫిక్స్ అవుతారు. అలాగే మనకు భోజన కాలనీ ఉంది. భోజన కాలనీ అక్కడ 300 వస్తారు. తర్వాత భారతీయ దాంట్లో కూడా
మనం బౌండరీస్ చేసి వాళ్ళకి కాగితాలు ఇవ్వాలా. పట్టా ఇవ్వలేదు కానీ పట్టా సర్టిఫికేట్ ఇచ్చిన వాళ్ళకి ఇచ్చినారు కానీ భూమి చూపించాలి. కొందరు అట్లా కూడా ఉన్నాయి. అలాగే ధరంపూర్ హిల్స్ ఇవి అన్ని చోట్ల కొన్ని ఉన్నాయి. అదే కాకుండా నిన్న మేము డైరెక్షన్ ఏం చేసుకున్నామంటే, నిన్న ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు రేపు జరగబోయే క్యాబినెట్ లో అర్బన్ ఏరియాస్ లో ల్యాండ్ ఎక్వేషన్ తీసుకోవాలి, అక్వైర్డ్ చేసి ప్లాటింగ్ చేసి ఆ ప్లాటింగ్ మనం అలాట్ చేసి ఓపెన్ ప్లాట్. లేకుంటే మన టార్గెట్ 3,500 చేతులు ఇళ్ళు ఉన్నాయి, కానీ కట్టేసి ఇప్పుడు ఒకటే 752 శాంక్షన్. అంటే దాదాపు 2,800 హౌసెస్ నా చేతులు ఇంకా ఉన్నాయి. దేవుడి వల్ల తీసుకుంటాను. దాని గురించి రియలైజేషన్ అడిగినాం. రేపటి నుంచి ట్రాన్సాక్షన్ ఇస్తున్నాం. ఇప్పుడు మన ఎక్కువ ధర్మపురి హిల్స్ లో ఆ టీంలు ఉన్నాయి. వీళ్ళు ఆఫీసర్లు ఏమంటున్నారంటే టీంలు తీసేయమంటున్నారు. తీసేస్తే శాంక్షన్ ఎప్పుడైతుందో వర్షాకాలం వచ్చేస్తుంది. మేమేమంటున్నాం అంటే ఫస్ట్ శాంక్షన్ ఎప్పుడు ఇచ్చేది, వాళ్ళు కొద్ది మేర కిరాయికన్నా ఇస్తారు, ఇది పక్కన ఇస్తారు. అప్పుడు మనం మార్కెట్ ఇచ్చేసి శాంక్షన్ ఇచ్చారు. కాబట్టి రేపటికి 50-60 మనకు అడల్ చదువులో మళ్ళీ ప్లాటింగ్ ఇచ్చినాం. ఇంకోటి చెప్పిన ఇందిరమ్మ కమిటీకి 2-3 దినాలు వండర్ఫుల్ వర్క్షాప్ మీకు, దాంతో సహా మా కాంగ్రెస్ నాయకులు కూడా కూడా వర్క్షాప్. మీకే అవగాహన లేదు, మీరు ఇక పబ్లిక్ ఏం చెప్తారు. అందు గురించి ఆఫీసర్లకు కలెక్టర్కి ఏం చెప్పినామంటే, ఫస్ట్ మామూలుగా ట్రైనింగ్ దేంట్లో మీరు ఎలిజిబుల్ ఉన్నారో దేంట్లో ఎలిజిబిలిటీ లేదు కూడా. అది వచ్చే వరకు మీకే తెలియనప్పుడు మీరు ఇంకోటి ఏం పెట్టారు. इसके लिए हम चाह रहे थे 2-3 दिन में मैं कमिश्नर से डेट फिक्स करता हूँ, फुल डे लंच लगा के चिकन की बिरयानी लगा के आप लोगों को अच्छा ट्रेनिंग देंगे कि कहाँ पे काम మీకు తెలుసు. అప్పుడు సీనియర్ కార్పొరేటర్స్ ఉన్నారు, మన కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఉన్నారు, అందరికీ తెలుసు ఎక్కడ సంవత్సరాలు మనం ఉంది. నేను రత్నాకర్ కూడా అప్పుడే మీటింగ్ లో నాకు చిట్టి తెచ్చి ఇచ్చాడు. రత్నాకర్ గారు 10 లేదు కానీ లేకుండా అన్ని వస్తువులు మొత్తం దాంట్లో నాకు బరాబర్ అందిస్తారు. దాంట్లో చెప్పిండు అభయ హస్తం కాదు. అభయ హస్తం కాడిలో ఆయన 100 రైళ్ళు కూర్చోబెడతాం. ఈ గది నుంచి అక్కడికి వచ్చి కూర్చోబెడతాం. మేము అందం అల్లదంతా కూర్చుంటారా చేసే పని మా చేతిలో ఉంది. మీ చేతిలో ఉంది. ఇల్లు మంజూరు చేసేది డిపార్ట్మెంట్ లేదు, ఓన్లీ ఇన్ఛార్జ్ మినిస్టర్ కి ఉంది. సో ఇన్ఛార్జ్ కి ఇంద్రమ్మ కమిటీ నాకు చేయాలా, నేను రాసి మినిస్టర్ ఇస్తాం. సీఎం గారు మినిస్టర్ దగ్గర పోతుంది ఏంటంటే స్క్రూటినీ, ఇది వాస్తవమా కాదా అంతవరకే. వాళ్ళకి శాంక్షన్ పవర్ లేదు. ఫస్ట్ టైం ఇది శాంక్షన్ పవర్ అంతా ఇంద్రమ్మ కమిటీ సభ్యులని అండ్ ఇప్పుడు మహేష్ గౌడ్ గారు అలాగే మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి మా చేతిలో ఉంది. మీరు వాడుకోవాలి, ఎట్లా వాడుకుంటారు మీరు వాడుకోండి. మీకు పుస్తకం లేదు నాయకులకు. ఫస్ట్ వస్తే మేము వస్తే ఇది చెప్పి వెళ్ళిపోతున్నారు. ఫామ్స్ ఇక్కడ ఇప్పుడు మీరు గారు ఫామ్స్ మీరు వాళ్ళకి అందరినీ పంపకండి. ఇంద్రమ్మ కమిటీ నుంచి ఎన్ని వస్తే పెట్టండి. నేను వాళ్ళకు ఒక లెటర్ రాసి కమిషనర్ తో సహా మన కమిటీ ఉంది కదా వాళ్ళకు ఒక స్పెషల్ టీమ్ ఫోకస్ చేస్తున్నాం. ఈ మీదనే కాన్సన్ట్రేట్ చేయాలి. వాళ్ళు పోయి దానికి చేసుకొచ్చినట్టు ఇన్ఛార్జ్ మినిస్టర్ పంపిస్తారు. దాంట్లో మీరు ఒక్కొక్క చోట ఉంది సమస్య. నేను ఒకటే సమస్య అని కాదు, ఒక్కొక్క వార్డు ఒక్కొక్క సమస్య. ఎట్లా చేసి 3,500 ఇల్లు కట్టాలన్నా ఎట్లా కడదాం ఆలోచన లేదు. మీరు లెటర్ రాయండి నాకు, సార్ మా గల్లీలో ఇట్లా కాదు ఇట్లా ఉంది సమస్య. మా దగ్గర మా గల్లీలో భూమి ఉంటుంది కానీ మా దగ్గర ఇంతమంది ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఇంకో చట్టం అభయహస్తం కాలనీ ఉన్నారు, లేకుంటే కొత్త కాలనీ కట్టేటప్పుడు అక్కడికి షిఫ్ట్ చేస్తాం. మా దగ్గర ఇగో లిస్ట్ అని ఇంద్రమ్మ కమిటీ, మీ సీనియర్ నాయకులు, సీనియర్ కార్పొరేటర్స్, సీనియర్ కాంగ్రెస్ లీడర్లు సంతకాలు పెట్టి నోడా చైర్మన్ గారికి ఇవ్వండి. ఎందుకంటే 2 పోస్టులు ఆయనకి ఉన్నాయి.
కాంగ్రెస్ ప్రెసిడెంట్ నూడా ఉంది, ఆఫీస్ ఉంది, అక్కడ మీరు ఇష్టపోతే మళ్ళీ దానికి నేను ఒక కవరింగ్ లెటర్ రాసి మళ్ళీ దానికి ప్రాసెస్ చేసి లాస్ట్కు చైర్మన్ నుంచి తీసుకొస్తాం, మన ఇన్ఛార్జ్ మినిస్టర్ నుంచి ఫుల్ ప్లేస్ గా తీసుకొస్తాం. ఇల్లు లేదంటే పరేషాన్ ఎట్లా అవుతాం. 3,500 ఇల్లు ఉంటే కేవలం 752 శాంక్షన్ వచ్చినాయి. చెరువైంది ఒకటే వెరీ అన్ఫార్చునేట్. నాకు అట్లా కనిపించినట్టు నేను నిన్న చాలా బాధపడ్డా. మనం చాలా వెనుక ఉన్నాం. దీంట్లో మీ దమ్ము చూపేది, లేకుంటే ఎలక్షన్ వస్తారు మీరు కష్టం. లాస్ట్ టైం 2 కాబట్టి వచ్చాయి. మరి అట్లా కాకుండా ఈసారి మున్సిపల్ రావాలంటే మీకు కూడా కష్టపడితేనే పేరు వస్తుంది. మా డైరెక్ట్ పెద్ద కంట్రోల్ గవర్నమెంట్ వచ్చేది. ఇప్పుడు మీది నేనేమి ఇస్తాం, మేము కానీ మహేష్ గారు కానీ మేము టికెట్ ఇస్తాం, కొంచెం ఆర్థిక సాయం చేస్తాం. ప్రజలు ఓట్లు వేసినోళ్ళు, ప్రజలు గెలిపించినోళ్ళు, ప్రజలు వాళ్ళు ఉండాలి. మీకు పబ్లిక్ గా సపోర్ట్ చేయడంతో మేము వ్యాలీలు లాంటివి చేస్తారా? వాళ్ళ సపోర్ట్ కావాలా, గల్లీ సపోర్ట్ కావాలా, గల్లీ వాళ్ళతో కలుసుకుంటండి. ఒక్కసారి మీరు మహిళా కాంగ్రెస్ చాలా తక్కువ ఉన్నారు. 50% సీట్ మహిళలకు ఉన్నారు. యాడికి ఇస్తారా టికెట్? అప్పటికప్పుడు టికెట్ రెడీమేడ్ ఇస్తారా? కొంచెం అనుభవం ఉండాలా. మహిళల మా సోదరి మనకు వాళ్ళని కూడా మెయిన్ ఫీల్డ్ తీసుకొచ్చి వాళ్ళకు కోటాయండి మీకు ఇస్తామని. అలాగే రాజు వికాస్ ఇది ఇంత ఇంద్రమ్మ రాజు వికాసులు ఇప్పుడు 50,000 నుంచి 1,00,000 వరకు శాంక్షన్ అవ్వడానికి ఇస్తున్నాం. వాళ్ళకు అది లేదు, మన సివిల్ వాళ్ళకు లేదు. సివిల్ దాని పైన సివిల్ ఉంది. ఇంకోటి ఎవరు నాకు అడిగేది ఒక ఆప్షన్, 3 లక్షలు 4 లక్షలు పెట్టుకున్నారు మళ్ళీ కిందికి వచ్చి తక్కువైనా పర్వాలేదు అని స్కీమ్ చేంజ్ చేస్తే కూడా రేపటి ఇయర్ నుంచి మీకు అవకాశం ఇస్తాను. అది మీరు డైరెక్ట్ గా మాకు సబ్మిట్ చేయండి, లేకుంటే డైరెక్ట్ గా కలెక్టర్ ఆఫీస్ సబ్మిట్ చేస్తే అది మాకు పంపుతారు. మేము ఇన్ఛార్జ్ తీసుకొని దాంట్లో కూడా రిలాక్సేషన్ ఇస్తున్నాం. చేంజ్ లో మీరు లైట్ గా చాలా నాకు ఇచ్చినారు అట్లా చేసుకుంటారు. దాంతో సహా చాలా మందికి అలా బ్యాంకులతో కొన్ని అలా కష్టాలు ఉన్నాయి. అవి క్యాబినెట్ మీటింగ్ లో చాలా కష్టాలు అందుకు దూరం చేస్తాయి. ఎందుకంటే పిల్లగాడు పుట్టగానే ఉసుమంటే ఉంటాడా? ఈ స్కీమ్ అనౌన్స్ చేస్తే కొన్ని రియాలిటీ ముందుకు వస్తుంది. ప్రాక్టికల్ కష్టాలు మనకు తెలుస్తుంది కాబట్టి ప్రాక్టికల్ కష్టాలు ఎక్కడ వస్తాయో అక్కడ తొలగించకుండా మీకు సాఫ్గా పోయినట్టు చెప్తాం. దానికి కూడా రాజ్య వికాసంలో కూడా మనం చాలా వెనుకున్నాం. కొన్ని చోట్ల అప్లికేషన్ వస్తారు, మనం పెట్టుకోలేదు. పెట్టి కూడా అంతా 4 లక్షల పెట్టుకున్నారు. 4 లక్షలు ఏం మన కోట కూడా ఫిలప్ కాలేదు. మనకేం టార్గెట్ ఇచ్చారు 10% అట్లనే ఉంది కోట. దీనికి ఏం లేదు, డైరెక్ట్ ఇచ్చేస్తాం. 50,000 లక్షల వరకు కాంగ్రెస్ కార్యకర్తలు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.